మనిషి శరీరాన్ని పరిశీలించుకోవడం సాధ్యం కాదండి. శరీర శాస్త్రం మనకేం తెలియదు. వైద్యులు చెబితే లోపల 72,000 నాడులు ఉన్నాయి. ఏ నాడు ఎలా పనిచేస్తుందో ఎవరికి తెలుసుండి, వాళ్ళకి తెలియడమే కష్టం. మనో నిర్మాణానికి ఎవరు అవసరం మనకే తెలుస్తుంది. మన లోపలికి మనమే కళ్ళు మూసుకుని లోపలికి దృష్టి పెడితే నీ మనస్సు నీకు ప్రతి క్షణం అర్థమవుతూనే ఉంది. ఏం ఆలోచిస్తుందో ఏం ఆలోచించకూడదు. మనిషి ఎప్పటికప్పుడు ప్రతి క్షణం తన మనస్సును తాను పరిశీలించుకోవాలి. నేను మంచి మనుషుల్లాగే ఉంటున్నానా, పశువుల్లాగా ప్రవర్తిస్తున్నానా? ఇది అతనికి లేదా ఆమె మాత్రమే తెలిసే విషయం. పక్క వాళ్ళకు కూడా తెలియదు. భార్యకి భర్తకి కూడా తెలియదు. ఎవరి మటుకు వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎవడు తన మనస్సును నిత్యం పర్యవేక్షణ చేసి దాన్ని అదుపులో పెట్టుకుంటాడో వాడు చెయ్యమన్నా తప్పు పని చెయ్యడు. వాడు తెలిసిపోతుంది కదా, ఎందుకు చేస్తాడు? చేస్తే ఓసారి అయింది, అనుభవించాడు, అప్పుడైనా తెలిసింది, ఇంకా చెయ్యడు. ఆ పని చేయకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే వారు కారణం వీరు కారణం అని చెప్పి మొత్తం తోసేస్తాం. మనం ఈ జన్మకు తెలియని వ్యవహారం కాదు. మనం అనుకున్నది నెగ్గాలే, దానికి అనుగుణంగా ఎదుటి వాళ్ళందరూ మారిపోరు. దీన్ని అహంకారం అంటారు. నీకు అనుకూలంగా అందరూ నువ్వే మారు.